కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని ఈ దేశ ప్రధానికి 1,00,000 మందితోటి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని జూన్ 23వ తారీఖు నాడు నిజాం కాలేజీ హైదరాబాద్ నుండి దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకోసం కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అన్నప్పుడు 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి మిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని గత 10 సంవత్సరాల నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞానయుద్ధ యాత్ర, ప్రజాపోర్ యాత్ర ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి 20వ సారి వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఈ దేశ ప్రధానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలవాలని, ఆర్బీఐకి కనువిప్పు కలవాలని మేము 1,00,000 మందితోటి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాకు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే మన వంశీకృష్ణ గారు, అదేవిధంగా కవులు, కళాకారులు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ ప్రధానికి లేఖ రాయడం జరిగింది. ఈ యొక్క లేఖ కూడా ప్రతిరోజు 500 మందితోటి ఈ దేశ ప్రధానికి వేస్తున్నాము. జనవరి 26వ తారీఖు అంటే మనకు రాజ్యాంగముకు అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా అప్పటి వరకు ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం.